పాయింట్ని డినోట్ చేసుకుంటాం. అది ఎక్కడైనా కావచ్చు ఈ రేలో. సో ఒక పాయింట్ని డినోట్ చేసుకున్న తర్వాత మనం సో ఇక్కడ ఈ పాయింట్ దీనికి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చేసుకొని సో ఇక్కడ 90 degrees ఎక్కడైతే ఉందో అక్కడ ఒక డాట్ని మనం ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఇన్సిడెంట్ నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావు, 30 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు అనమాట. 30, 35, 40, 45, 50, 55 అలా. సో ఇప్పుడు ఒకవేళ నేను 50 degreesకి నేను చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 90 దగ్గర చేశాను, డాట్ గుర్తించాను, రైట్. సో ఇప్పుడు నేను 50 చేయాలనుకుంటే సపోజ్ 90 నుంచి 80కి ఎంత 10, ఇక్కడికి 20, 30, 40, 50. సో ఇక్కడ ఈ 40 దగ్గర మనకి 50 యాంగిల్ అనేది వస్తుంది. ఎలా తీసుకున్నాం చూడండి. 90 దగ్గర ఫస్ట్ ఒక డాట్ని పెట్టుకున్నాం ఈ పాయింట్ నుంచి. తర్వాత 50 degrees ఇన్సిడెంట్ యాంగిల్ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి 10, ఇక్కడ 20, ఇక్కడ 30, 40, 50. సో ఇక్కడ ఒక డాట్ని మనం పెట్టుకున్నాం. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ డాట్స్ని కలపాలి. సో చూడండి, దిస్ ఈజ్ ద నార్మల్ లైన్. సో ఎన్ అని అప్పుడే రాసేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైన్. సో ఇదేమో ఐ. సో దీని యాంగిల్ ఎంత పెట్టుకున్నాం మనం ఇప్పుడు 50 degrees ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రిజంని ప్లేస్ చేసి ఇన్సిడెంట్ యాంగిల్ మీద 2 pins సెట్ చేసి ఇటువైపు కనిపించే దగ్గర 2 pins సెట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ లైన్ మీద 2 pinsని మనం ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆ పిన్స్ని మనం చూడగలగాలి. సో మనకి పిన్స్ కనిపిస్తున్నాయి కదా, స్ట్రైట్ లైన్. సో దాన్ని చూస్తూ ఒక పిన్ని మనం సెట్ చేయాలి. చూడండి, సో స్ట్రైట్ లైన్గా పిన్స్ మనం సెట్ చేయాలి. చూస్తే ఫస్ట్ పిన్ మాత్రమే మనకు కనిపించాలి, మిగతావి కనిపించకూడదు. అప్పుడే మనకు స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు అర్థం. సో చూడండి, 4 pins